హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ రయాష్. ఈరోజు నేను ఒక రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నాను. దీని పేరు మటన్ షామీ కబాబ్. ఈ రెసిపీ చాలా టేస్టీ అండ్ డెలిషియస్గా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం పదండి. క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ మటన్ 300 గ్రామ్స్ తీసుకుంటున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ఈ మటన్ వేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన పచ్చి శనగపప్పు 1 కప్ వేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, మటన్ అండ్ శనగపప్పు బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకున్న మటన్ అండ్ శనగపప్పును ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్చర్ని కాసేపు చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని నెక్స్ట్ చాప్ చేసుకున్న ఉల్లిపాయలు హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ కొత్తిమీర, హాఫ్ కప్ పుదీనా వేసుకోవాలి. 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అరచేతిలో కొంచెం నూనె రాసుకొని ఇలాగా కొంచెం మిక్స్చర్ తీసుకొని సర్కిల్ షేప్లో వచ్చేటట్లు కబాబ్ రెడీ చేసుకోవాలి. ఈ కబాబ్స్ని ఒక 20 నిమిషాలు సెట్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక తవా స్టవ్ మీద పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ షాలో ఫ్రై కోసం యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పి వేయించాలి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న షామీ కబాబ్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.